విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ ఐటీ సెంటర్ను నెలకొల్పాలని క్యాప్జెమినిని కోరారు మంత్రి నారా లోకేష్. క్యాప్జెమిని సీఈఓ ఐమన్తో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్ జీసీసీ వర్టికల్ బీపీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. డిజిటల్ టాలెంట్ పైప్లైన్ కో డెవలప్మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్ల కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం వహించండి. డీప్ టెక్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇంజనీరింగ్ స్టార్టప్లకు మార్గదర్శకత్వం వహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేయాల్సిందిగా కోరారు. దీనిపై క్యాప్జెమిని సీఈఓ ఐమన్ స్పందిస్తూ భారత్లో ఏఐ అండ్ క్లౌడ్ రెడీ వర్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసేందుకు 45,000 ఉద్యోగుల నియామక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఏఐ ఆధారిత నిర్వహణ సేవలు, ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఎంటర్ప్రైజ్, క్లౌడ్ ఆధునీకరణ, నియంత్రిత రంగాలకు సైబర్ భద్రతపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామని ఐమన్ తెలిపారు.